అందరం కూడా నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే మనకు లివర్ హెల్త్ లివర్ హెల్త్ గురించి. సో సార్ మీకు నేను కొన్ని షేర్ చేసిన స్క్రీన్ మీద పెట్టండి. లివర్ అంటే మనకు కాలేయం, తెలుగులో మనకు కాలేయం అంటారు. ఓకే. సో మనకు ఫంక్షన్స్ ఆఫ్ లివర్ కనుక తెలిస్తే అసలు ఆ లివర్ ఏం పని చేస్తుంది మన బాడీలో, ఈ ఆర్గాన్ తోటి మనకు ఏం సంబంధం అనేది కనుక చూస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ కాలేయం అనేది. మనకు చాలా వింటుంటాం మనము. ఆ బాగా డ్రింక్ చేసే వాళ్ళకు ఒక పదం అంటుంటారు, తాగి తాగి నీ లివర్ చెడిపోతుందిరా అనేసి. సో ఎందుకు ఈ లివర్ మనకు ఏం పని చేస్తుంది, లివర్ ఎందుకు కావాలా మనకు, అండ్ దాని పనితనం ఏంది, దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇది ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అన్నట్టు. సో మీరు అక్కడ కనుక చూస్తే లివర్ అనేది ఒక స్టోరేజ్ సిస్టమ్ లెక్క పనిచేస్తుంది. మనకు స్టోరేజ్ అంటే ఒక గోడౌన్ లో మనం ఎట్లయితే అంత సామాన్ ఉంచుతామో, ఈ లివర్ తోటి మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ కి కనెక్టివిటీ ఉంటుంది. ప్రతి ఒక్క ఆర్గాన్ కి కనెక్టివిటీ ఉంటుంది. ఎట్లా అంటే ఈ లివర్స్ లో మనం విటమిన్స్ స్టోరేజ్ చేస్తుంది, మినరల్స్ ని స్టోరేజ్ చేస్తుంది, అట్లాగే ఫ్యాట్ ని స్టోరేజ్ చేస్తుంది. మీకు అక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి, పైనుంచి వద్దాం మనం, రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ కానివ్వండి, బ్లడ్ కంపోజిషన్ అంటే ఏ రేషియోలో ఉండాలి బ్లడ్ కంపోజిషన్ అనేసి హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. లివర్ నుంచి రిలీజ్ అయిన హార్మోన్స్ ఉంటాయి. మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం అంటాం కదా, కొందరికి బ్లడ్ సెల్స్ తక్కువ ఉండడం, ఎక్కువ ఉండడం, ఇవన్నీ వింటుంటాం మనం. ఓకేనా. కొందరికి వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువ, తెల్ల రక్త కణాలు పెరుగుతాయి, కొందరికి ఎర్ర రక్త కణాలు తక్కువ ఉంటది. సో ఇక్కడ మనకు ఉండాల్సింది ఏంటంటే ఉండాల్సిన రేషియోలో ఉండాలి మనకు ఏదైనా కూడా. విటమిన్ డిఫిషియన్సీ కానివ్వండి, మనకు టాక్సిన్స్ ఏర్పడతాయి, అంటే మనకు బాడీలో కొన్ని టాక్సిన్స్ ఏర్పడడం వల్ల కూడా మనకు రకరకాల వ్యాధులు వస్తుంటాయి. అంటే ఇక్కడ మనం చూస్తే ఈ లివర్ అనేది మెటబాలిజం సిస్టమ్, అంటే వాళ్ళకున్న బాడీ తత్వాన్ని బట్టి ఇట్లా మనకు ప్రతి దానితోటి ఈ లివర్ అనేది కనెక్ట్ అయి ఉంటది మనకు. అంతేకాకుండా మనకి ఏంటంటే ఈ లివరు డైజెషన్ సిస్టమ్. ఇప్పుడు మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో ఆ ఆహారం జీర్ణం కావాలంటే మన లివర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మనకు చాలా మంది డైట్ సజెస్ట్ చేసే వాళ్ళు కానివ్వండి, న్యూట్రిషన్ అడ్వైజర్స్ కానివ్వండి, నైట్లో డిన్నర్, ఎర్లీ డిన్నర్ చేయమంటారు, తొందరగా తినమంటారు. ఎందుకు తినమంటారు అంటే బాగా మనం ఫుల్ కడుపుతోటి తిన్నాం అనుకోండి, ఆ లివర్కి నైట్ మొత్తం పని ఉంటుంది, నువ్వు తిన్నదంతా అరిగించాల, అది పని చేస్తూనే ఉండాల, నిరంతరంగా పని చేస్తూనే ఉంటుంది అది. అందుకే ఎర్లీ డైట్ తీసుకోండి, ఎర్లీ డిన్నర్ చేయండి, తొందరగా తినండి, నైట్‌లో తక్కువ తినాలా. ఎందుకంటే లివర్ మీద లోడ్ పడకుండా ఉండడానికి. అట్లని ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా మనం చాలా చెప్తుంటాం లివర్ డ్యామేజ్ అయితుంటదనేసి. అది నిజమే. ఎందుకంటే ఆ యాసిడ్స్ ఏదైతే ఉంటాయో, ఇప్పుడు మనం ఏం తీసుకున్నా కూడా ఎక్కడ స్టోర్ అయితది మనకు, లివర్‌లో స్టోరేజ్ అయితది. మనం దాన్ని స్టోరేజ్ సిస్టమ్ లెక్క అనుకున్నాం మనం. ఈ స్టోర్ చేసే ప్రాసెస్‌లో నువ్వు తీసుకునే పదార్థాలు గనుక సరిగ్గా లేవనుకోండి, మనకు ఆ లివర్ అనేది డ్యామేజ్ అయితూ ఉంటది. అయితే లివర్‌కి ఒక ప్లస్ పాయింట్ ఉంటది, ఒక మైనస్ పాయింట్ ఉంటది. ఈ లివర్ ఏందంటే ఒకవేళ డ్యామేజ్ అయినా కూడా ఈ లివర్ తనను తాను రిపేర్ చేసుకునే తత్వాన్ని కలిగి ఉంటది. లివర్‌కి వేరే ఏం అవసరం లేకుండా తనకు తానే రిపేర్ చేసుకుంటది. సెల్ఫ్ రిపేర్ అన్నట్టు. ఎప్పటి వరకు చేసుకుంటదంటే 10% డ్యామేజ్ అయితే దానికి అదే చేసుకుంటది. 20% డ్యామేజ్ అయినా దానికి అదే చేసుకుంటది. 30% డ్యామేజ్ అయినా దానికి అదే చేసుకుంటది. 50% డ్యామేజ్ అయినా దానికి అదే చేసుకుంటది. 60% డ్యామేజ్ అయినా కూడా లివర్ దానికి అదే రిపేర్ చేసుకుంటది. 60 దాటిందంటే అది ఇగ పనికిరాదు. అది రిపేరు చేసుకోలేదు, మనిషి ఇగ పోవడమే ఇగ. ఇటు
ఇది ప్లస్ పాయింట్ దానికి అది రిపేర్ చేసుకోవడం. మైనస్ పాయింట్ ఏందంటే లివరు 60% డ్యామేజ్ అయ్యేంత వరకు నీకు తెలవని కూడా తెలియదు. ఇది మైనస్. మీకు హీరో శ్రీహరి తెలిసే ఉంటాడు. లివర్ క్యాన్సర్ తోటే చనిపోయిండు తను. క్యాన్సర్ అంటే ఏం లేదు, ఒక బాడీలో ఉన్న ఆర్గాన్స్లో ఒక అవయంలో కణాలు చనిపోవడం. చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు ఉత్పత్తి కాకపోతే దాన్ని క్యాన్సర్ అంటారు మనోళ్ళు. ఓకే. సో, ఇక్కడ హీరో శ్రీహరి దగ్గర డబ్బులు లేవని కాదు, ఏం కాదు. హెవీ డ్రింక్ చేసేటోడు లివర్ డ్యామేజ్ అయ్యి, లివర్ క్యాన్సర్ అయ్యి చనిపోయిండు ఆయన. ఆయన దగ్గర చాలా డబ్బులుండే. లీలావతి హాస్పిటల్ ముంబైలో ఉండే ఆయన. ఎంత పెద్ద హాస్పిటల్‌లో వెళ్ళినా గూడా ఒక్కసారి నీ లివర్ డ్యామేజ్ అయిందంటే, మళ్ళా అది రిపేర్ గాదు. అది డ్యామేజ్ అయింది నీకు తెలవని గూడా తెలవదు. ఎందుకంటే స్కానింగ్‌లో గూడా దొరకదది. సో, ఇక్కడ మనం జేయాల్సిందేందంటే లివర్‌ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలంటే దానికి రెస్ట్ ఇయ్యాల. రెస్ట్ ఏమియ్యాలంటే నువ్వు ఎర్లీ డిన్నర్ జేస్తే, తొందరగా తింటే నీ డైజెషన్ పని లివరే చేస్తది గదా! నీకు అన్నం జీర్ణం చేసే పని. ఆ లివర్ దాని పని దాన్ని జేసుకొని, మిగతా టైంని దానికది రిపేర్ జేసుకోవడానికి పనిచేస్తది. నువ్వు మంచిగా తట్టెడు తిన్నావనుకో నైట్‌ల, మొత్తం నీ డైజెషన్ సిస్టమ్ మీదనే పని చేస్తూ ఉంటది. దానికది రిపేర్ చేసుకునే టైం ఎక్కడ దొరుకుతది లివర్‌కి? దొరకదు. అందుకే మనోళ్ళు డిన్నర్ తక్కువ జేయాలా, తొందరగా తినేసేయాలా వీలైనంత తొందరగా. నైట్‌లల్లా బిర్యానీలు గానీ, ఇట్లా హెవీ ఫుడ్ తీసుకోవద్దు అనేసి ఎందుకంటారంటే, ఈ లివర్ మీద ఎఫెక్ట్ పడొద్దని. ఎందుకంటే ఇది ఒక స్టోరేజ్ హౌస్ అన్నట్టు. సో, ఇక్కడ మనం మరి మన దగ్గర ఏమున్నదంటే, రావు సార్ నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. మన దగ్గర ఉన్నది బ్యూటిఫుల్ ప్రొడక్ట్. మన దగ్గర లివర్ హెల్త్ అనే ప్రొడక్ట్ ఉన్నది ఓకే. సో, ఈ లివర్ హెల్త్ ఏందంటే మన దగ్గర ఉన్నయి ఏంది? సప్లిమెంట్స్. ఈ సప్లిమెంట్స్ ఏందంటే నువ్వు వ్యాధి రాకముందు గూడా జాగ్రత్త పడొచ్చు. ఎందుకు మేము ఇవి జేస్తున్నాము అంటే, మేము అంటే నేను చాలామంది మన టీమ్, మన పార్ట్నర్స్ గూడా మేము మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు ఫోన్‌లో. ఒక్కొక్క ఆర్గాన్ ఉంటది. ఒక్కొక్క సప్లిమెంట్ ఉన్నది. ఏం జేయాలా మనము? ఏం జేయాలంటే ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఆర్గాన్ కోసం వాడితే అయిపోతది. మన కళ్ళు బాగుండాల. ఒక నెల కళ్ళది వాడాల. లివర్‌ది ఒక నెల, హార్ట్‌ది ఒక నెల, కిడ్నీది ఒక నెల, బోన్స్ రెగ్యులర్‌గా వాడేటివి వేరే ఉన్నాయి. స్పిరులినా గాని, నోని గాని, మనకు ఇమ్యూనిటీకి సంబంధించినయి ఏదైతే ఉన్నాయో అవి రెగ్యులర్‌గా. నోని, స్పిరులినా, కాల్షియం, విటమిన్ డి ఇట్లాంటియి. కాకపోతే ఈ ఆర్గాన్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి గదా మన దగ్గర. లివర్ హెల్త్, కిడ్నీ హెల్త్, మనకు ప్లస్ మనకు గుండెకి సంబంధించినయి, బోన్స్‌కి సంబంధించినయి, ఇట్లా జాయింట్ పెయిన్స్‌కి సంబంధించినయి, షుగర్‌కి సంబంధించినయి వచ్చిన తర్వాత బాధపడే కంటే ఎంత ఉంటది కాస్ట్ మనకు? ఒక 5, 600, 7, 800 దాటి ఏముండదు. ఒక ఎల్ఆర్‌జిన్, క్రిల్ ఆయిలే ఎక్కువ రేట్ ఉంటది మన దగ్గర. అవి ప్రైమ్ ప్రొడక్ట్స్ గాబట్టి. మిగతా ఏది తీసుకున్నా మీకు స్పిరులినా తీసుకుంటే 400 ఉంటది. కాల్షియం 200 చేంజ్ ఉంటది. ఐరన్‌ది గూడా 200 చేంజే ఉంటది. గ్యానోడర్మా 600, 800 వరకు ఉంటది మనకు. ఈ లివర్ హెల్త్, కిడ్నీ హెల్త్ ఇవి గూడా 800 వరకొస్తది. నీ గుండె కోసం, నీ లివర్ కోసం 800 నెలకు పెట్టుకోవచ్చు. ఇది నీ శరీరమే. రెంట్ తెచ్చుకున్న శరీరం ఏం గాదు. నీ శరీరమే. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా 800, రూ. 1000 నీ శరీరంకి వెచ్చిస్తే ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత లక్షల లక్షల రూపాయలు మనం హాస్పిటల్‌లో పే చేయాల్సిన అవసరం లేదు. సో, మేమందరం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఆర్గాన్ కోసం ఒక్కొక్క ప్రొడక్ట్‌ని వాడడం మొదలెట్టినామన్నట్టు. ఓకే. సో, ఎవరికన్నా కాలేయ సమస్యలు గనక ఉంటే జాండీస్ గూడా మనకు లివర్ తోటే అయితదన్నట్టు. మన అశోక్ సార్ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు దానికోసం. ఓకే. సో, ఇక్కడ ఎవరికన్నా లివర్ సమస్యలు ఉన్నాయంటే గనక మనం ఇవ్వాల్సిన ప్రొడక్ట్ ఏందంటే లివర్ హెల్త్ అని డైరెక్ట్ లివర్ పేరుతోటే ఉంటది మనకు. లివర్ హెల్త్ ఓకే. అండ్ గ్యానోడర్మా. గ్యానోడర్మా నోని ఏం చేస్తాయంటే మన కణాలని శుద్ధి చేసి కణాలను యాక్టివేట్ చేస్తాయి. మనం ఇందాక అనుకున్నాం గదా! మన బాడీలో కణాలు చనిపోతూనే ఉంటాయి. కొత్త కణాలు పుడుతూనే ఉంటది. యాక్టివ్ కణాలు లేకపోతే మళ్ళా మెటబాలిజం దెబ్బతింటది. సో, మనం ఏందంటే చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు ఉత్పత్తి కావాలంటే ఖచ్చితంగా మనం నోని అండ్ గ్యానోడర్మా వాడాల. అండ్ ఫుడ్ ప్యాచెస్ ఏందంటే
డిటాక్సిఫికేషన్ అంటాం. మనకు బాడీలో ఉన్న వ్యర్థాలను ఇది తీసేస్తది. ఎవరైనా ఫుడ్ ప్యాచెస్ వాడినోళ్ళు ఉంటే వాళ్ళకి చాలా అనుభవం ఉంటది. మన అరికాళ్ళకు మనం పెట్టి పడుకుంటే పొద్దున లేచేంత వరకు మన బాడీలో ఉన్న విష పదార్థాలన్నీ దాంట్లో జమ అయితది. గలీజ్ స్మెల్ వస్తది ఇట్లా. గలీజ్ స్మెల్ అంటే అది మన శరీరంలో నుంచి ఎళ్ళిందే మళ్ళా. పక్కన నుంచి వచ్చిందేం గాదు. సో, చాలా చాలా సూపర్‌గా పనిచేస్తది. ఎవరైనా లివర్ సమస్యలు ఉన్నారంటే ప్రొడక్ట్ గుర్తుపెట్టుకోండి. లివర్ హెల్త్, జ్ఞానోడర్మా, నోని అండ్ ఫుడ్ ప్యాచెస్. ఇవి ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిన ప్రొడక్ట్‌లు. లివర్ యొక్క ఉపయోగాలేంది? లివర్ ప్రతి ఆర్గాన్ తోటి కనెక్ట్ అయి ఉంటది. ఇది స్టోరేజ్ లెక్క పనిచేస్తది మనకు. మనకు మెమరీ ఎట్లయితే ఉంటదో మన ఫోన్‌లో మనం వస్తువులు పెట్టుకోవడానికి ఒక గది ఎట్లా ఉంటదో అట్లనే మన శరీరంకి కావాల్సిన అన్ని పోషకాలని స్టోరేజ్ చేసేది మన లివరు. మనకు డైజెషన్ ప్రాబ్లం దానికి గూడా మనకు లివర్ అనేది చాలా పనిచేస్తదన్నట్టు. ఓకే. మెటబాలిజంని మెయింటైన్ చేయడంలో గానీ, ఇవన్నీ గూడా మనకు లివర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఆర్గాన్. ఇది మనకు స్కానింగ్‌లో డ్యామేజ్ అయినట్టు దొరకదు. దొరికిందంటే బతకడు. ఓకే. దానికది రిపేర్ జేసుకుంటది కాబట్టి, దీనికి సొల్యూషన్ ఏందంటే, ఒకటి సప్లిమెంట్స్ వాడడం. రెండోదేందంటే ఎర్లీ డిన్నర్. లైట్ డిన్నర్ అది గూడా. హెవీ డిన్నర్ గాకుండా వీలైనంత నైట్‌లల్ల ఫంక్షన్‌లలో కుమ్మడం మానేయండి. కొంచెం వెళ్ళాలా ఒక 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 మోతాదులో తింటే, మన లివర్ మీద లోడ్ ఎక్కువ పడదు. సో, దానికొక 2, 3 గంటలు టైమ్ ఇచ్చినా గూడా దానికది రిపేర్ జేసుకునే టైం దానికి దొరుకుతదన్నట్టు. డిటాక్సిఫికేషన్ అంటారు. మనకు ఎందుకో ఒక్కొక్కసారి మనకు లెంట్ డేస్ గాని, రోజాస్ గాని, ఒక పొద్దులు ఉంటారు గదా! ఎందుకుంటారంటే మన బాడీని తనకు తాను రిపేర్ చేసుకునే అవకాశం ఇయ్యడం అన్నట్టు. వాళ్ళు ఫాస్టింగ్ ఉండేది గూడా అందుకే. సో, దాని వెనక సైంటిఫిక్ రీజన్ గూడా ఉన్నది. సో, ఇది ఫ్రెండ్స్ మన లివర్ హెల్త్ కోసం మనం ఆహ్, వాడాల్సిన ప్రొడక్ట్స్. ఐ హోప్ మీరు లివర్ హెల్త్ వచ్చినప్పుడు రికమెండ్ చేస్తారనుకుంటా. సో, దాంట్లో ఈ 4 ప్రొడక్ట్‌లు కంపల్సరీ. అంటే లివర్ హెల్త్, జ్ఞానోడర్మా, నోని అండ్ ఫుడ్ ప్యాచెస్. రైట్? సో, ఇది నేను లివర్ కోసం చెప్దామనుకున్న విషయం. సో, కమింగ్ టు ట్రైనింగ్. సో, అందరూ గూడా ఈ నెల ఆహ్, చాలా చాలా మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రూప్‌లల్లా ఫోటోలు వస్తూనే ఉన్నాయి. చాలామంది ఫీల్డ్ వర్క్‌కెళ్తున్నారు. ఎప్పుడైతే కరీంనగర్ మీటింగ్ అయిందో మనకు, చాలామంది ఒక గోల్ పెట్టుకొని, ఒక టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నాం మనమందరం. సో, డెఫినిట్‌గా ప్రతి ఒక్కరు ఎవరెవరైతే గోల్, టార్గెట్ పెట్టుకొని ఉన్నారో అందరూ గూడా అది అచీవ్ చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆహ్, వర్క్ చేస్తూనే ఉంటాం. మనకు ఇక్కడ గూడా మనకు ప్లస్‌లు, మైనస్‌లు ఉంటాయి డైరెక్ట్ సెల్లింగ్‌లో. ప్లస్ ఏందంటే అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఉంటది. ఎందుకంటే ఎవరు ఎంత వాళ్ళ వాళ్ళ పొటెన్షియల్‌ని బట్టి మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు. 1,00,000 సంపాదించుకోవచ్చు, 10,000, 20,000, 50,000 మన ఇష్టం అనేది. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. మనకు జాబ్ కంటే చాలా చాలా మంచి కెరియర్ ఉంటది. 3 జనరేషన్ ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం గూడా డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంటది. మైనస్ ఏందంటే ఇక్కడ కంట్రోల్ జేయడానికి నీకు బాస్ ఉండరు. సెల్ఫ్ మోటివేటెడ్ గావాలిక్కడ. ఓకే. సెల్ఫ్ మోటివేషన్ ఉండాలా, సెల్ఫ్ రియలైజేషన్ ఉండాలా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలా. మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడే ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ గావచ్చు. ఎవరో వచ్చి మోటివేషన్ జేస్తారు. చెప్తారు. అంటే మీకు బిజినెస్ ప్లాన్ తెలవనంత వరకు, ప్రొడక్ట్ గురించి తెలవనంత వరకు అండ్ మీకు ఈ ఇండస్ట్రీ పట్ల బిలీఫ్ కలిగించేంత వరకు గూడా మనకు డెఫినిట్‌గా మన అప్‌లైన్ తోడుంటాడు. తర్వాత గూడా తోడుంటాడు. కానీ ఇక్కడ సక్సెస్ గావాలంటే మాత్రం ఖచ్చితంగా మన మీద మనకు నమ్మకం ఉండాల. మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అయితది. ఎందుకంటే ఫీల్డ్‌లకెళ్ళి మనం డీల్ జేసేది జనాలతోటిక్కడ. ఓకే. జనాలతోటి మాట్లాడాలంటే నీకు నీ మీద నమ్మకం లేనప్పుడు మనం ఎదుటి వాళ్ళని మనం కన్విన్స్ జేయలేము. వాళ్ళతోటి బిజినెస్ షేర్ జేసుకోలేము. వాళ్ళతోటి మనము ఏ విధమైన ముందుకెళ్ళలేమన్నట్టు. మన మీద మనకు నమ్మకం లేనప్పుడు. సో, ఇక్కడ నేను మార్నింగ్ రాజు సార్ తోటి గూడా మాట్లాడుతున్నా. ఒక విషయం అంటే ఒక సీడీ ఇంటున్నా నేను. సో, దాంట్లో నాకు బాగా కొన్ని విషయాలు చాలా బాగా నచ్చినాయి నాకు.
ఆ విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా నేను మీతోటి. సో, వడ్డెమాను సీను అనేసి విన్నింగ్ టీమ్‌లో 10,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకుంటారు సార్. ఆ సార్ రీసెంట్‌గా బెంజ్ కార్ గూడా కొన్నారు. హైదరాబాద్‌లో ఉంటారు. వాళ్ళకి వరంగల్, గోదావరి ఖని, మంచిర్యాల్ ఆహ్, ఇటు చాలా టీమ్ ఉన్నది. వాళ్ళ మీటింగ్స్‌లో గూడా ఇనడం జరిగింది నేను. సో, తను చెప్పేదేందంటే, అంటే ఆయన కోర్ లైన్‌లు అంటే బాగా వర్క్ చేసే లైన్‌లు 6 ఉంటే, దాంట్లో 5 లైన్‌లు ఆయనకు కోల్డ్ కాంటాక్టింగ్ ద్వారానే వచ్చినాయి. అంటే పరిచయం లేని వ్యక్తులకు బస్‌లల్లనో, బస్ స్టాప్‌లల్లనో, మనం షాపింగ్ మాల్‌లనో బయటికెళ్ళినప్పుడు అన్‌నోన్ పర్సన్స్‌కి మనకు పరిచయం లేని వ్యక్తులకు మాట్లాడి తీసుకొచ్చిన టీమ్‌లే 5 ఉన్నాయంట ఆయనకు. అంటే నాకు ఎగ్జాక్ట్‌లీ గుర్తులేదు గానీ 2, 3 గుర్తున్నాయి. ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర జిరాక్స్ సెంటర్‌లో ఒక అబ్బాయి జిరాక్స్ కోసం వస్తే మాట్లాడి ఆహ్, తనని బిజినెస్‌లో సైన్ అప్ జేషిండు. ఆ పర్సన్ ఇప్పుడు 2.5, 3 లక్షలు తీసుకుంటుండు. ఒక బస్సులో పూలమ్మే వ్యక్తి కర్ణాటకలో పూలమ్మే వ్యక్తికి బిజినెస్ ప్లాన్ చెప్పిండు. తీసుకొచ్చిండు. ఇప్పుడు ఆ పర్సన్ నెలకు 4,00,000, 5,00,000 తీసుకుంటున్నాడు. సో, ఇట్లా కొన్ని ఎక్స్‌ప్లెయిన్ జేషిండాయన నాకు. ఆహ్, నాకు గాదు మీటింగ్‌లో. సో, నాకు చాలా బాగా నచ్చిందన్నట్టు. ఇక్కడ మనమేం జేస్తున్నామంటే, మనమందరం గూడా ఇంక్లూడింగ్ మీ మనం అంటే నేను గూడా వస్తా దాంట్లో. మనము ఓపెన్ గావట్లేదు. అంటే బాగా రిస్ట్రిక్టెడ్ మైండ్ అంటారు. అంటే ఎట్లా అంటే ఆహ్, లిమిట్ జేసుకుంటున్నాం. మన పరిధిని మనమే లిమిట్ జేసుకుంటున్నామన్నట్టు. అంటే ఈడు జెయ్యడు, ఈడికి జెప్పా, నేను ఈ ఊరికి బోను, నేను ఈడితోటి మాట్లాడా. నిజంగా ఇండస్ట్రీ పట్ల గనక బిలీఫ్ ఉంటే, కంపెనీ పట్ల బిలీఫ్ ఉంటే, నువ్వు చేసే పనిది నిజాయితీ అని గనక మనం నమ్మితే, నువ్వు చేసే పనిలో న్యాయం ఉంది, ధర్మం ఉంది, మోసం లేదు, ఇది అందరికి ఉపయోగకరమైన పని అని గనక నమ్మితే, ఎవ్వరికి చెప్పడంలో ఏం ప్రాబ్లమే లేదు. ఇది ఒకటో కేటగిరీ. రెండో కేటగిరీ ఏందంటే, పని బాగుందని నమ్ముతాం. ఓకే. పని బాగుంది. వెస్టిజ్ కంపెనీ మంచిది. వెస్టిజ్ ప్రొడక్ట్ మంచిది. వెస్టిజ్‌లో సక్సెస్ గావచ్చు. ఈ నమ్మకాలుంటయి. కాకపోతే నేను వీడికి మాత్రం జెప్పా. వీడికి జెప్పా, వీడికి జెప్పా, వీడికి జెప్తా, ఈడికి జెప్తా, ఈడికి జెప్పా. మొత్తం బౌండరీసే ఉంటాయి. మన చుట్టంతా బౌండరీసే. మనకు మనమే లైన్‌లు గీసుకొనుంటాం. మనకు మనమే బౌండరీలు గీసుకొనుంటాం. నేను ఇది దాటా. నేను ఈ విధంగానే చేస్తా. నేను ఈళ్ళకే చెప్తా. నేను ఇక్కడికే వెళ్తా. నేను ఇక్కడికి వెళ్ళను. నేను ఈ ఊర్లోనే జేస్తా. నేను పక్క ఊరికి పోను. నేను మా ఊర్లో జెప్పా. నా ఊర్లో జెప్తే నా ఇజ్జత్ పోతది. నా బంధువులకి జెప్పా. మా క్లోజ్ ఫ్రెండ్స్‌కి జెప్పా. మా కొలీగ్స్‌కి జెప్పా. ఎందుకు జెప్తున్నా ఇదంటే, మన చుట్టూ జనాలే ఉంటారు. అయినా మనం కన్‌ఫ్యూజన్‌లో ఉంటాం. నేనెందుకు వడ్డెమాన్ శ్రీనివాస్ సార్‌ది ఎగ్జాంపుల్ జెప్పినా అంటే, ఆయనకున్న 5 లైన్‌లు నాకున్న బంధువులు, ఫ్రెండ్సు, రిలేటివ్స్, కొలీగ్స్ అందరిలలో నాకొచ్చింది ఒకటే ఒక లైన్ అని జెప్పిండు. మిగతా 5 లైన్‌లన్నీ గూడా నాకొచ్చినాయి కోల్డ్ కాంటాక్ట్సింగ్ ద్వారా అనేసి. ఇక్కడ మనమేం జేస్తున్నామంటే, మన చుట్టూ ఉండేది జనాలే. ఇండియాలో ఎక్కడికి బోయినా జనాలు, 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 జనాలుంటారు. అయితే ప్రాబ్లమ్ ఏమైతుందంటే, ఈ బిజినెస్ ప్లాన్ జెప్పేటప్పుడు మనం ఒక ఎన్ని ట్రైనింగ్‌లు జేషినా గూడా ఒక ఎక్స్‌పెక్టేషన్స్ తోటెళ్తాం. వీడు జైన్ గావాలా అనేసి. వీడు ప్రొడక్ట్ తీసుకోవాలా? ఈడినెట్లన్నా ఏసేయాలా? ఇదే ఉంటది మన మైండ్‌ల. సో, దీన్ని ఏం జేయాలంటే చాలా క్యాజువల్ జేసేయాల. ఆయన చెప్పిన పదాలే నేను మీకు జెప్తున్నా. నువ్వు చిరంజీవి సార్ ఒక పదం వాడిండు కరీంనగర్‌ల. బిజినెస్‌లో చాలా మంది ఐడీ తీసుకుంటారు. చాలా మంది ప్రొడక్ట్ వాడతారు. చాలా మంది కొన్ని రోజులు జర్నీ జేస్తారు. చాలా మంది వదిలేస్తారు గూడా. కానీ మిగిలేది ఒక లీడరే. చిరంజీవి సార్ వాడిన పదం ఏందంటే అల్లా టప్ప వాడితోటి బిజినెస్ గాదనేసి. నిజమే అది. అంటే మనం ఎవరెవరికో చెప్తాం, 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 చెప్తాం. ఈడిని డైమండ్ అనుకుంటాం, వాడిని డైమండ్ అనుకుంటాం, వీడిని క్రౌన్ డైరెక్టర్ అనుకుంటాం, వీడిని డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్ అంటాం. అబ్బా! ఈడు నాకు దొరికిండు అయిపోయింది ఒక లెగ్ సెట్ అనుకుంటాం.
ఆ సెట్ అనే లోపే వాడు సెట్ అయిపోతాడు. ఇక్కడ ఏందంటే ఇది ఒక ప్రాసెస్, ఇది ఇట్లనే జరుగుతది. వడ్డెమాను సీను చెప్పింది ఏందంటే, నువ్వు ఒక ప్రాస్పెక్ట్‌కి ప్లాన్ జెప్పేటప్పుడు నువ్వు టెస్ట్ జేయాల్సిందేందంటే, జస్ట్ అది టెస్ట్ మాత్రమే. నీ బిజినెస్‌కి ఎదుటోడు పనికొస్తాడా? పనికి రాడా? అనేది మాత్రమే టెస్ట్ జేయడం. దానికోసం మనము గుండెల నిండా బరువు ఉంచుకొని పోతాం మనం. ఈడొస్తే బాగుండు, ఈడొస్తే బాగుండు, వీడికి బాగా పరిచయాలున్నాయి, ఈడు మొత్తం నా జీవితం రూపురేఖలనే మార్చేస్తాడు, ఈడు నాకు దేవుడు లెక్క అయిపోతాడు, వీడే రావాలా, వీడే రావాలా, నా అప్లైనన్నా తీసుకపోవాలా, నేను ఏమన్నా చేసి ఈడిని తీసుకురావాలా, వాడు రాడురా నాయన. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే టెస్ట్ చేయడమే. ₹1,00,000 సంపాదించే డ్రీమ్ ఉన్నదా? వాడికి ఏమైనా కోరికలు ఉన్నాయా? ఒక నెలకు ₹1,00,000 సంపాదించే కోరికలు ఉన్నాయా? లేవా? అనేది టెస్ట్ చేయాలి అంతే మనం ప్లాన్ చెప్పేటప్పుడు. కోరికలు ఉండడమే కాదు, ఆ ₹1,00,000 సంపాదించడానికి పనిచేసే అర్హత కూడా ఉన్నదా లేదా చూడాల. ఆ అర్హత లేదంటే వాడు డ్రీమర్ అయి ఉండాలా, నేర్చుకోవడానికి సిద్ధమై ఉండాలా, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. నువ్వు ఒక పర్సన్‌కి బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నావు అంటే, నువ్వు వెళ్తున్నది టెస్ట్ చేయడానికి. నీకు పనికిస్తాడా? రాడా? వాడికేమైనా కోరికలున్నాయా? డబ్బు సంపాదించే కోరికలున్నాయా? పని జేసే అర్హత ఉన్నదా? ఆ టెస్ట్ జేయడానికి బోయే బదులు మనమేం జేస్తున్నామంటే, వాడిని లాక్కొచ్చే ప్రయత్నం జేయడానికి పోతున్నాం. అప్పుడేమైతుందంటే, వాడు నో అనంగానే మనకు గుండెల నిండా బాధ అనిపిస్తున్నదిగ. నన్ను నో అన్నాడు. నిన్ను నో అనలే బాస్. ఆ ఆపర్చునిటీకి నో అన్నాడు. నిన్ను రిజెక్ట్ జేయలేదు. ఆ ఆపర్చునిటీని రిజెక్ట్ జేషిండు తను. ఆ నోని మనము ఇగ ఎట్లా అంటే, నేను చెప్తున్నా ఎవ్వడొస్తలేడు. మీటింగ్‌కి పిలుస్తున్నా ఎవ్వడొస్తలేడు. నువ్వు నేను ఎన్ని సార్లు ఫోను జేషినా లేపుతలేడు. ఇగ నా నుంచి దూరం పారిపోతుండు. వదిలేయి. కొత్త వ్యక్తుల్ని టెస్ట్ జెయ్యి. ఎన్ని రోజులు వాళ్ళ మీదనే ఏడుసుకుంటా కూసుంటావు. 2 విషయాలు జెప్పిన నేను. ఒకటి, డబ్బు సంపాదించాలనే కోరిక ఎదుటోడికి ఉన్నదా? లేదా? టెస్ట్ చెయ్యి అంతే. లేకపోతే నెక్స్ట్‌కెళ్ళిపో. ఒకవేళ కోరికలున్నా గూడా ఒక్కొక్కడు అంటాడు గదా! మనమే జెప్తాం. వాడు జెప్పడు వాడి కష్టాలు. వాడికి బిజినెస్ బాగా అవసరం. వాడికి అన్ని కష్టాలున్నయి. వాడు బాగా పేదరికంలో ఉన్నాడు. ఆడికి చెప్తే జేసుకుంటలేడేందని? ఆడి క్వాలిటీస్ అట్లా ఏడిచినాయి గాబట్టే ఆడు ఆ పేదరికంలో ఉన్నాడు. మంచి క్వాలిటీస్ ఉండుంటే ఈ పాటికి ఏదో ఒక సక్సెస్ రూట్‌లో ఉంటాడు. రెండో క్వాలిటీ అది. కోరికలుండడమే గాదు, ఆ పని జేసే అర్హత గూడా ఉన్నదా లేదా? ఆ పొటెన్షియల్ ఉన్నదా లేదా? ఆ స్కిల్స్ ఉన్నాయా లేదా? హార్డ్ వర్క్ జేసే కేపబుల్ ఉన్నాడా లేదా? అనేది టెస్ట్ జేయాల మనం. వెస్టిజ్ ప్లాన్ జెప్పినప్పుడు ఏముంటదక్కడ? ఆధార్ కార్డ్ ఇస్తే ఐడీ వస్తది. అక్కడ షాప్‌లో గొనే బదులు ఇక్కడ గొనుక్కుంటే ప్రొడక్ట్ వస్తది. అనిపిస్తే మైండ్‌లో చిన్న కాస్ట్‌లీ అనిపిస్తది. కొందరికనిపిస్తది. కొందరికి క్వాలిటీ ఉండొచ్చులే. కాస్ట్‌లీ అంటే క్వాలిటీ గూడా ఉంటాయి గదా! అని ఇది ఉంటది. ఈళ్ళతోటి గాదు గదా నువ్వు ఎదిగేది. వీళ్ళు నీకు పనికిచ్చేది సైడ్ వాల్యూమ్ కోసమో, నీ పర్సనల్ పీవీ కోసమో, 300 పీవీ జేసుకోవడానికి నీకు కస్టమర్ రూపంలోనో, లేకపోతే నీకు ఫ్యూచర్‌లో సైడ్ వాల్యూమ్ ప్రాబ్లమ్ రాకుండా ఈ కస్టమర్స్ గావాలా. అసలు నువ్వు టెస్ట్ జేయాల్సింది ఏ ఆరుగురినంటే, డబ్బు సంపాదించాలనే కోరిక ఉన్నోడిని అండ్ ఆ పనిని నేర్చుకొని హార్డ్ వర్క్ జేసే క్వాలిటీస్ ఉన్నోడిని. సో, ఇది టెస్ట్ జేయాలంటే మనం బిజినెస్‌ని చాలా చాలా క్యాజువల్‌గా తీసుకోవాలా ఫ్రెండ్. చాలా ఈజీగా. క్యాజువల్ అంటే ప్లాన్ ఎమోషనల్‌గాని జెప్పాలా. బట్ కోల్డ్ కాంటాక్టింగ్ జేసేటప్పుడు గాని, ఒక వ్యక్తితోటి మాట్లాడేటప్పుడు గాని, దాన్ని చాలా నీ డైలీ రొటీన్ ప్రాసెస్ లెక్క జరగాలది. నువ్వు రోజు లేసి బ్రష్ ఎట్లా చేసుకుంటావో, అట్లా బిజినెస్ వెస్టిజ్ కోసం కొత్త వ్యక్తులతోటి మాట్లాడాలి. నువ్వు రోజు లేసి టిఫిన్ ఎట్లా చేస్తావో, అదే విధంగా ఒక డైలీ రొటీన్ లెక్క మాట్లాడాల మనం.
ఎందుకు మాట్లాడాలంటే టెస్ట్ చేస్తున్నావు. ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా అని టెస్ట్ చేస్తున్నావు అంతే. ఇంట్రెస్ట్ ఉన్నదంటే కనెక్ట్ అయితాడు. యెస్ అన్న వ్యక్తికి గుర్తుపెట్టుకోండి, మినిమమ్ 5 టైమ్స్ ఫాలో అప్ చేయాల. మినిమమ్ 5. ఎవరికి? యెస్ అన్న వ్యక్తికి. ఎందుకంటే ఒకటేసారి మొత్తం గాదు. ఈ సిస్టమ్ మొత్తం అర్థం గాదు. ఒక మినిమమ్ 5 మీటింగ్‌లకి తీసుకపోయి కూర్చుండబెట్టాల తనని. ఒకసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి. గట్టిగా. మాటి మాటికి మళ్ళా ఒక్కడు ఎనకనే పడొద్దు. 5 సార్లకు తర్వాత గూడా మీ ఓపిక 6 సార్లు గూడా జేయండి. తర్వాత గూడా రిపీటెడ్‌గా వస్తలేదంటే వదిలేయండి. కోరిక ఉందేమో గానీ ఆ పని జేసే క్వాలిటీస్ లేవు. ఇక్కడ జూడండి, ఎవ్వరైనా గూడా లీడర్స్ మీరు క్వాలిటీ జూస్తే, ఇక్కడ అందరూ రన్నర్స్ మాత్రమే గెలుస్తున్నారు. పరిగెత్తే వాళ్ళే గెలుస్తున్నారు. టైమొచ్చినప్పుడు సక్సెస్ అయితామన్నోళ్ళకి సక్సెస్ వస్తలేదిక్కడ. మీరు జూడండి, కోటేశ్వరరావు సారు ఆహ్, సండే వచ్చిందంటే ఖతం. ఏదో ఒక విలేజ్‌లో గనిపిస్తాడు మీకు. పాపం ఆయన ఇంకా క్రిస్టియన్ ఆయన. ఆ సండే సండే మనకు క్రిస్టియన్‌లు చర్చికి గూడా బోతారు. కానీ సారు సండే సండే ప్రతిరోజు ఏదో ఒక విలేజ్ మన దగ్గరొస్తుంటాడు. చెన్నూరు పోతుంటాడు, ఆ రామాయంపేట పోతుంటాడు, పెద్దపల్లిలో ఫీల్డ్ వర్క్ తిరుగుతూనే ఉంటాడు. దాని రిజల్టే రూ. 1,00,000 చెక్కు. నువ్వు పే చేయంది ఏం గెయిన్ చేయలేవు గదా! పే సంథింగ్, గెయిన్ సంథింగ్. మీరు ఏ లీడర్‌నైనా తీసుకోండి. లీలావర్ణ మేడంని తీసుకోండి. లీలావర్ణ మేడం గురించి నేను చెప్తా గదా! మేడం ఇప్పుడు మనకు జూమ్‌లో గూడా లేరు. హైదరాబాద్ వచ్చేది, ఆదిలాబాద్ వచ్చేది. బాగా తిరిగేది మేడం జగిత్యాలు. హాలిడేస్, లీవ్స్ పెట్టుకొని ఒక లేడీ అయి ఉండి గూడా అంత తిరిగితే అట్లా టీమ్ అయింది. ఇక్కడ రన్నర్స్‌కే ఛాన్స్ ఉన్నది. ఆ ఉన్నవాడిని పట్టుకొని ఏడవడం బంద్ చేయండి ఇగ. ఈడు వస్తలేడు, ఈడు మనకు చేస్తలేడు, ఫోన్ లేపుతలేడు. కొత్త కొత్త వ్యక్తులకి ఆయన చెప్పే ఒక పదం ఏమన్నాడంటే, మీరు సక్సెస్ కావట్లేదంటే మీరు ఎక్కువ మందితోటి మాట్లాడట్లేదని అర్థం అంతే. ఫినిష్. గేమ్ ఓవర్. వేరే సీక్రెటే లేదు. మీరు సక్సెస్ గావట్లేదంటే, మీరు ఎక్కువ మందితోటి మాట్లాడటం లేదు. ఇదే రీజన్, వేరే ఏముండదు. ఎంత ఎక్కువ మందితోటి మాట్లాడితే అంత సక్సెస్. ఆ ఎక్కువ మంది మాట్లాడే ప్రాసెస్ నేనేం జెప్తున్నా అంటే, మీరు అతనికి టెస్ట్ జేయడానికి ఎళ్తుర్రు. ఆయనకు అంటగట్టడానికి ఎళ్తలేరు. నీకు పనికిస్తాడా లేదా అనేది టెస్ట్ జేస్తున్నావు నువ్వు. క్యాజువల్‌గా జెయి. నువ్వు అవకాశం ఇచ్చేటోడివి గాబట్టి చాలా క్యాజువల్‌గా జెయి. నేను రాజు సార్‌కి గూడా పొద్దున్న ఎగ్జాంపుల్ జెప్తున్నా. మా ఫ్రెండ్ ఉంటాడు. ఎఫ్‌సిఐలో పని జేస్తాడు తను. తను చాలా సార్లు చెప్పిన నేను ప్రొడక్ట్స్ కోసం వాళ్ళ మిసెస్‌కి గ్లాల్ బ్లాడర్‌లో స్టోన్ అయితే వాడలేడు నమ్మకం లేక. హాస్పిటల్ పోయిన తర్వాత 35,000 ఖర్చయింది. దాని తర్వాత 2 మంత్స్‌కి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి సర్జరీ అంటే అప్పుడు ట్రై చేద్దామని నా దగ్గర వాడిండు ప్రొడక్ట్స్. 3, 4 నెలల నుంచి ఏం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు ఎల్-ఆర్జిన్ కొన్నాడు, వాళ్ళ మామకు కొన్నాడు. అంటే ఈరోజు రాకపోవచ్చు. కాకపోతే నువ్వు వెస్టీజ్‌లో ఉన్నట్టు ఫస్ట్ ప్రచారం జరగాల గదా! రేపటి రోజు నువ్వు గాకపోయినా వేరే వ్యక్తి ఆ పర్సన్‌కొచ్చి చెప్పినా గూడా, నాకు త్యాగరాజు జెప్పిండు గాబట్టి, త్యాగరాజు గూడా వెస్టీజ్‌లో ఉన్నట్టు ఆయనకు గుర్తొస్తది. అంటే ఆ పని పట్ల మనకు ఒక విధమైన ప్రౌడ్ ఉండాల. నేను వెస్టీజ్‌లో ఉన్నా అని. నామోషీగా ఫీల్ అయితే సక్సెస్ గాలేము. నువ్వు చేస్తున్న పని పట్ల నీకు బిలీఫ్ ఉన్నదా లేదా? నీకు దాని పట్ల మమకారం ఉన్నదా లేదా? దాని పట్ల ప్రేమ ఉన్నదా లేదా? దాని పట్ల నీకొక అభిమానం ఉన్నదా లేదా? అంతే అభిమానంతోటి జెప్పు. ఎవరన్నా అడుగుతారు గదా! ఏం జేస్తున్నావంటే వెస్టీజ్ బిజినెస్ జేస్తున్నా అని చెప్పు. చెప్పం మనం. తర్వాత జూద్దాం. ఆడికి మెల్లగా ప్లాన్ జేస్తాం మనం. మన మైండ్‌లోనే ప్లాన్ యేసుకుంటాం. ఇక్కడ గాదు, ఆడిని అక్కడ దొరకబట్టాల. ఎక్కడ దొరుకుతావన్న క్యాజువల్ జేసేయండి దాన్ని. ఎవరన్నా ఏమన్నా అడిగితే ఏం జేస్తున్నావంటే వెస్టీజ్ బిజినెస్ జేస్తున్నా అనండి. తెలిస్తే ఒక స్మైల్ ఇస్తాడు. తెలవదనుకో ఏందది అంటాడు. ఖతం ప్లానే. ఎందరో ఫోన్‌లు జేస్తుంటారు మనకు. అడిగే ప్రశ్న ఏందంటే ఏం జేస్తున్నావు? పక్కా అడుగుతాడు. తిన్నావా అని ఒక మొదటి ప్రశ్న ఉంటది. రెండో ప్రశ్న ఏం జేస్తున్నావు? వెస్టీజ్ బిజినెస్ జేస్తున్నా అని జెప్పు. అయిపాయే ప్లాను. అదే బుకింగు. దానికోసం మైండ్‌ల మొత్తం మ్యాపేసుకుంటాం. ఇక్కడ గాదు ఆడిని అక్కడ యేసేయాల.
ఆడికి ఇట్లా ప్లాన్ చెప్పాలా. ఆడు ఫోన్ లేపడు. ఒకవేళ ఫోన్ లేపినా నేను బిజినెస్ చెప్పడానికి వస్తా అంటే నాకు టైం లేదంటాడు. ఇగో రా అంటాడు, రేపు రా అంటాడు, ఎల్లుండి రా అంటాడు, లేదంటాడు. క్యాజువల్గా మాట్లాడండి, కొత్త వ్యక్తులతోటి కూడా మాట్లాడండి. ఆ రోజు లీలావర్ణ మేడం ట్రైనింగ్లో చెప్తుంది కదా, కెనడాలో ఎవరు ఎవరిని చూసుకున్న హాయ్ అంటారు అనేసి. ఇక్కడ మనమే హాయ్ అందాం. నా దగ్గర ఒక మంచి అవకాశం ఉన్నది, చేస్తావా అని ఒకే పదం. ₹1,00,000 సంపాదించుకునే ఇంట్రెస్ట్ ఉన్నదా? వాడి అవతారాన్ని బట్టి. మంచిగా ఉంటే 1,00,000 అనండి. బిత్తిరి బిత్తిరి ఉంటే 10,000 20,000 అని అనండి. ఒక 10 20,000 నెలకు వచ్చే మంచి వర్క్ ఉన్నది, చేస్తావా అనండి. ఏంటంటే ప్లాన్ చెప్పండి. అంటే దీన్ని ఒక డైలీ రొటీన్ లా మనం దాన్ని కనుక కన్వర్ట్ చేయకపోతే మనం సక్సెస్ కాలేము. వీళ్ళకే చెప్పాలా, వీళ్ళే చేయాలా, వీళ్ళే మీటింగ్కి రావాలా అంటే రారు. మనం ముందుకెళ్ళలేము, మనం అక్కడే ఉంటాం. సో దీన్ని బాగా ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే, మనము ఎదుటి వాళ్ళని టెస్ట్ చేయాలా, వాడికి కోరిక ఉన్నదా లేదా, వాడు ఈ బిజినెస్ పనికిస్తాడా లేదా. సో ఈ ప్రాసెస్లో ఫాలో అప్ 5 టైమ్స్ చేయాలని చెప్పిన. 5 మీటింగ్లకు ఖచ్చితంగా వాడిని తీసుకురావాలా. అప్పుడు దీని మీద ఒక కొంత క్లారిటీ వస్తుంది. ఎస్ అన్నాడు తోటి పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. ఎస్ అనేంత వరకే కదా మనకు ప్రాబ్లం. ఒక్కసారి ఎస్ అన్నాడంటే వాళ్ళతోటి పని చేసుకుంటూ వెళ్ళడమే, వాళ్ళని సక్సెస్ చేయించడమే. రానోళ్ళ గురించి పట్టించుకోకండి. కొత్త కొత్త వ్యక్తులకు చాలా క్యాజువల్గా మాట్లాడండి. బిలీఫ్ ఉండాలా, దాని మీద బిలీఫ్ ఉన్నది అనుకోండి. ఏం చేస్తున్నావు అంటే వెస్టిజ్ చేస్తున్నావు అని నోట్లోకి వెళ్ళి పడేయమని వస్తుంది. ఇప్పుడు నేను అంతే చెప్తున్నా. నేను కాలేజీలో వాళ్ళు నవ్వుతున్నారు. ఆ నవ్వుని నువ్వు ఛేదించుకుంటా ముందుకెళ్తేనే కదా సక్సెస్ అవుతావు. ఎవడు నవ్వడు, అందరికి నవ్వుతారు. నవ్వుతే నవ్విర్రు. నువ్వు చేసే పని నీకు తెలుసు కదా, ఇది ఎంత గొప్పదో నీకు తెలుసు, దీంట్లో ఏమొస్తుందో నీకు తెలుసు, దీంతో నీ కలలు నెరవేరుతాయని నువ్వు తెలుసు. వాడి ఒక్క నవ్వుకి నువ్వు వాడు అడ్డుకట్ట వేస్తే నువ్వు ఆగిపోతావా? నవ్వుతే నవ్వని బ్రహ్మాండంగా చెప్పండి. నేను చెప్తున్నా కాలేజీలో మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి, హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఏ డిసీజ్ అయినా కూడా మన దగ్గర మంచి సొల్యూషన్ ఉన్నది. అంతేనా సార్ అని నవ్వుతున్నారు. కానీ వాడికి ప్రాబ్లం వచ్చే రోజు మా ఫ్రెండ్కి చెప్పినా కదా, గాల్ బ్లాడర్ స్టోన్కి ముందు వాడలే, తర్వాత మళ్ళీ సర్జరీ చేయాలంటే రెండోసారికి వాడిండు. ట్రై చేద్దాం అన్నాడు, తగ్గింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ కొంటుండు. ఒక 300 పీవీ వాడే చేస్తుండు నాకు మా ఫ్రెండ్. ఖతం, సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం దూరం అయినట్టే. మనం మనల్ని మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటలేము. ఎవడు చేస్తాడు నీ కోసం? టీవీలు వేస్తారా, పేపర్లు వేస్తారా, ఎవరన్నా వేరేడు స్టేటస్ పెట్టుకుంటాడా? నిన్ను నువ్వు మార్కెటింగ్ చేసుకోవాలా, నువ్వు వెస్టేజ్ చేస్తున్నట్టు. అప్పుడు జనాలు తెలుస్తుంది. అడ్వర్టైజ్ చేసుకోవాలంటే నువ్వే చెప్పాలా, నేను చేస్తున్నా కంపెనీలో, నేను వెస్టీస్ తోటి అసోసియేట్ అయి ఉన్న మంచి ఆర్గనైజేషన్, మంచి కెరియర్ ఉంటుందని చేస్తున్నాని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలంటే దాని పట్ల నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నిండుగా ఉండాలా, దాని మీద ప్రేమ ఉండాలా, దాని మీద అభిమానం ఉండాలి, అది అంటే కొంత గర్వం ఉండాలి నీకు. నేను చేస్తున్న పని మంచిదే అని ఒక బిలీఫ్ ఉన్నప్పుడే నువ్వు అంతే స్ట్రాంగ్గా ఎదుటి వ్యక్తికి చెప్పగలుగుతావు. సో మనం ఓపెన్ అయితలేం ఫ్రెండ్స్, చాలా క్రిటికల్ చేసుకుంటున్నాం మనది మనమే. మంచి ఓపెన్ అయిపోయి క్యాజువల్గా కనుక దానికి టెస్ట్ చేసుకుంటా పోతే, వీలైనంత ఎక్కువ మందితోటి మాట్లాడుకుంటా పోతే డెఫినెట్గా మనం సక్సెస్ కావచ్చు. సో మీరందరూ కూడా ఈ నెలలో పెట్టుకున్న టార్గెట్స్ రీచ్ కావాలని మనసారా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఈరోజు 9th, 10 రోజులు అయిపోయినట్టే. సో అట్లీస్ట్ ఒక సగం టార్గెట్ అన్న రీచ్ అయి ఉండాలి మనం ఈ టైంకి. ఒకవేళ కాకపోయినా కూడా ఇది ఒక మైండ్ సెట్. ఇంకొక వన్ మోర్ పాయింట్ ఏంటంటే, మనం పెట్టుకున్న టార్గెట్ గురించి మనం మైండ్ సెట్ ఎట్లుంటది. 31వ తారీఖు ఇక నెక్స్ట్ మంత్ మనం ఇక ఏదో ఒకటి చేయాలని కసి ఉంటది. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు వరకు చేసేస్తా అయిపోతుంది, నేను ఈ మంత్ డైరెక్టర్ అయితా, ఈ మంత్ సిల్వర్ అయితా, ఈ మంత్ స్టార్ అయితా అని అనిపిస్తుంది. ఎప్పటి వరకు? 10వ తారీఖు వరకు. 10 నుంచి 20 వరకు ఏమనిపిస్తుంది అంటే, అవుతుందా, అవుతుందేమో, అవుతుందో కాదు, కొంత డౌట్ క్రియేట్ అవుతుంది అన్నట్టు. 20 రాగానే కథం, చేతులు ఎత్తేస్తాం మనం. ఇక ఈ నెల కాదు, నెక్స్ట్ మంత్ చూసుకుందాం. ఎవ్రీ డే పోరాడాల ఫ్రెండ్స్, ఎవ్రీ డే పోరాడాలి. 20 కాగానే ఏం చెప్తుంది మన మైండ్ మనకు? ఇక ఈ నెల కాదు, నెక్స్ట్ మంత్ చూసుకుందాం, స్టార్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్. ఇక కాదు, ఇక ఈ నెల ఏడుంది, 10 రోజులే ఉన్నది. పోనీ 2వ తారీఖు లేచి ఏమన్నా పెద్ద ఉరికినట్టే మళ్ళా.
మూడో తారీఖు పెద్ద ఉరికినట్టే. నాలుగో తారీఖు ఏం ఉరికినట్టే. మనం ఎప్పుడు చేసినా ఇదే ఉంటది. సో, దీన్ని ఒక రోజువారీ అలవాటుగా మార్చుకోండి. మంత్ ఎండింగా, మంత్ బిగినింగా, మిడిలా కాదు. మనం వీలైనంత ఎక్కువ మందితోటి మాట్లాడాలా, మాట్లాడుతూనే ఉండాలా. బిగినింగా, మిడిలా, ఎండా కాదు. ఇదొక కంటిన్యూయస్ ప్రాసెస్ లెక్క ఉండాలా. సో, మీ టార్గెట్స్ అన్నీ ఏవేవైతే పెట్టుకున్నారో డెఫినిట్‌గా రీచ్ కావాలని కోరుకుంటూ థాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు హోస్ట్ సార్.